మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ పునరుద్ధాన దినంలో ఈ యొక్క సమయంలో మీతో కూడా కలిసి దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యము ధ్యానం చేయటానికి, వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. దేవుని యొక్క కృపను బట్టి జూలై మాసమంతా మనల్ని కాపాడిన దేవుడు, పోషించిన దేవుడు, ఆదరించిన దేవుడు. మరి ఈ శుభదినంలో మనలని ఈ యొక్క ఆగస్టు మాసము 2వ తారీఖు ఆదివార దినాన ఈ విధంగా దేవుని సన్నిధిలో మనల్ని సమకూర్చినందుకు దేవునికి స్తుతి కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా గడిచినటువంటి 4 దినాలు కూడా మరి ప్రపంచాన్నంతటినీ కూడా మరి అనేక మందిని భయపెట్టిన, బాధ పెట్టిన మరి యొక్క పరిస్థితుల్లో అనేక మరణాలు, అనేక మంది రోగాల బారిన పడుతూ ఉన్నటువంటి సమయంలో దేవుని కాపుదల భద్రత మీకు, మీ కుటుంబాలకు, మరి దేవుడు సంఘములో ఉన్న వారిని కాపాడినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. మరి దేవుని వాక్యంలో రాయబడినట్టు నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. నేను కలిగి ఉన్న ఈ స్థితి నాకు దేవుని వలనే నేను కలిగి ఉన్నాను. మరి ఈ యొక్క నెలలు దేవుని యొక్క సన్నిధిలో మనము ముందుకు వెళ్తూ ఉండగా దేవుని వాక్యంలోనికి మనము వెళదాము. ఈ దినమున దేవుని చేత ఏర్పాటు చేయబడిన, నియమించబడిన దేవుని వాక్యము కీర్తనలు 37:19 వాక్యము ఈ విధంగా రాయబడి ఉంది. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు కాలములో వారు తృప్తి పొందుదురు. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, ఆపత్కాలమందు వారు సిగ్గుపడరు, కరువు దినములలో వారు తృప్తి పొందుతారు. ప్రాముఖ్యంగా 2 విషయాలు ఈ దినాలలో జరుగుతుంది. ఏంటి అంటే, ఒకటి భయము, రోగబారిన పడి మరణిస్తూ ఉన్నారు. ఈ యొక్క వైరస్ రోగము బారిన అనేక మంది ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. ఇది భారతదేశంలో, ఇండియాలో ఎక్కువ శాతము పెరుగుతూ ఉంది. ఇటువంటి టైంలో మన అందరికీ కూడా ఒక ఆపద, ఒక భయాందోళన కలిగించేటువంటి పరిస్థితి. అయితే కూడా మనకు ఒక ధైర్యం ఉంది. భయపడకము అనేసి ప్రభు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు అనంటే, మనం భయపడే ప్రతి సమయంలో యేసు ప్రభా నాకు భయం ఉంది, నేనేం చేయాలి అనంటే దేవుడు తన వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడంటే, భయపడద్దు అని చెప్తున్నాడు. ప్రభా ఈరోజు ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి, అయినా కానీ భయపడద్దు. భయపడద్దు అని దేవుడు చెబుతున్నాడు. భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను కాపాడుతాను అని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఈ దినాలలో మరి భయము, రోగము, మరణము మనిషిని ఆవహించింది. దీని తరువాత ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రాముఖ్యమైన సమస్య ఏంటంటే కరువు. ఏమంటే కరువు. ఏ కరువు అంటే డబ్బు కరువు వచ్చింది. ఆహార కరువు కాదు, డబ్బు కరువు వచ్చింది. అనేక మంది జీవనోపాధిని కోల్పోయారు, ఉద్యోగాన్ని కోల్పోయారు, జీతాలను కోల్పోయారు, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అనేక మంది వ్యాపారస్తులు, మరి చిన్న పనులు చేసుకునేవారు, ఉద్యోగంలో శాలరీల్లో కోతలు. మరి ఈ సమయంలో ఆర్థికపరమైన కరువు ఏర్పడింది. ఈ సమయంలో ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి, ఏం చేస్తే బాగుండు అనే ఆలోచనలో ఉంటుండగా దేవుని యొక్క కాలంలో ఆయన సిగ్గుపడనీయడు. ఈ ఆపద కాలం ఉంది, ఈ యొక్క అపాయంలో ఉన్న
అయితే కూడా ఆయనందు మనము విశ్వాసము ఉంచిన వారము సిగ్గుపడరు. హల్లెలూయా. కీర్తనలు 46:1 రాయబడింది, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును ఆపద కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపద కాలములో ఆయన నమ్ముకొనదగిన గొప్ప సహాయకుడు అని మనకు రాయబడింది. ఆపద కాలంలో ఆయనందు విశ్వాసం ఉంచాము. ఆయనందు విశ్వాసం ఉంచి ఆయన రక్షణను చూస్తూ ఉన్నాం, ఆయన కాపుదలను చూస్తున్నాం, ఆయన భద్రతను చూస్తూ ఉన్నాం, ఆయన కాపుదల చూస్తూ ఉన్నాం, ఆయన యొక్క కార్యములను చూస్తూ ఉన్నాం. మరి ఇదే కార్యములను దేవుడు మన జీవితంలో కొనసాగిస్తున్నాడు. గడిచిన కాలంలో కాపాడిన దేవుడు మరి ఈ రోజు నుండి కూడా ఈ నెలంతను మరియు రాబో కాలమంతట్లో కూడా ఆయన ఈ ఆపత్ కాలంలో నిన్ను కాపాడుతాడు. నిన్ను ఆయన కాపాడుతాడు. అలాగే ఆయన నిన్ను సిగ్గుపడనీయడు. దేవుని వాక్యంలో రాయబడింది, ఆయనందు విశ్వాసం ఉంచువారు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువారు సిగ్గుపడరు. ఎలాగా అంటే, యేసు ప్రభువా, నేను నీ మీద నమ్మకం ఉంచాను, మరి ఆపద వచ్చింది, ఈ సమయంలో నీవు కూడా నన్ను కాపాడలేదా, నీవు కూడా నాకు సహాయం చేయలేదా, నిన్ను నమ్మాను, ఇప్పుడు నేను సిగ్గుపడుతున్నాను అని అనరు. ఎందుకనంటే దేవుని వాక్యము నిజమైనది. భూమి ఆకాశము గతించినా కానీ దేవుని వాక్యము గతించనిది కాబట్టి, ఆ వాక్యము మార్పు చెందది కాబట్టి ఈ వాక్యములో ఈ విధంగా రాయబడి ఉంది, ఆపద కాలములో నీవు సిగ్గుపడవు. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన నీవు సిగ్గుపడవు. ఎందుకంటే దేవుడు నిన్ను సిగ్గుపడనీయకుండా ఆపదలో నిన్ను కాపాడుతాడు, ఆపదలో నీకు సహాయము చేస్తాడు. అలాగే కరువు దినములో వారు తృప్తి పొందుతారు. కరువు దినములో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు, కరువులో నిన్ను కాపాడుతాడు. మరి ఒక అద్భుతము జరగబోతోంది. దేవుడు అద్భుతములు ఎప్పుడు చేస్తాడు, ఏ సమయంలో చేస్తాడు అనంటే, దేవుడు అద్భుతాలు ఎప్పుడు చేస్తాడు అని చూస్తే, అద్భుతములు ఎప్పుడు చేయనో అప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు ఎప్పుడు అద్భుతాలు చేయనో అప్పుడు చేస్తాడు. ఎలా? మరి మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలీయులు అరణ్య మార్గం గుండా వెళుతూ ఉన్నప్పుడు ఆయన అద్భుతాలు చేశాడు. అలాగే వారు ఐగుప్తులో ఉన్నప్పుడు దైవజనుడైన మోషే ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు. ఈరోజు మనం గమనిస్తే వారి ప్రయాణంలో అద్భుతాలు చేశాడు. ఎలాంటి అద్భుతాలు, ఏ అని మనం గమనించినట్లయితే, దేవుడు చేసిన ప్రయాణం చేస్తూ ఉంటే ప్రయాణములో వారికి కావలసిన నీళ్లు, వాళ్ళకు కావలసిన ఆహారము, వాళ్ళకు కావలసినటువంటి వెలుగు దేవుడు వారి అద్భుతాన్ని చేసి ఆయన వారితో కూడా ఉన్నాడని వారు చూశారు. ఆ నమ్మకాన్ని దేవుడు కలిగించాడు, అద్భుతం చేశాడు. ఎలా అంటే, పగటి వేళ మేఘము వాళ్ళను కమ్ముకునేది. ఎందుకంటే ఎండ వేడి పడకుండా, ఎండ వలన వారు సొమ్మసిల్లిపోకుండా, వారి ప్రయాణంలో చక్కగా నడవడానికి, వారి ప్రయాణంలో చక్కగా వారు ప్రయాణం చేయటానికి ఎండ వేడిమి వలన, మరి ఎండ వలన వారు సొమ్మసిల్లిపోకూడదని పగటి వాళ్ళ మేఘము వారిని మీదకి వచ్చింది. అలాగే రాత్రి వేళ కూడా ప్రయాణం చేయాలని అగ్ని మరి వారికి ముందుగా వెళ్ళింది. ఆ యొక్క అగ్ని వారి వెనుక వెళ్ళింది. అగ్ని వలన వారికి వెలుగునిచ్చింది. ఆ యొక్క అగ్ని శత్రువులు వారిని ముట్టకుండా వారిని కాపాడింది. మరి ఆ విధంగా దేవుడు పగటి వేళ మేఘస్తంభములో, రాత్రి వేళ అగ్నిస్తంభములో ఉండి వారిని తమ ప్రయాణంలో వారు చక్కగా వారు నడుచున్నట్లుగా దేవుడు అద్భుతం చేశాడు. అలాగే దేవుడు వారికి నీళ్లు కావాలి, లక్షల మందికి నీళ్లు కావాలి. ఆ లక్షల మందికి నీళ్లు దేవుడు అక్కడ వెళుతూ ఉన్నప్పుడు తాగుతూ వచ్చారు. కానీ ఒక సమయంలో నీరు లేకుండా వచ్చింది. నీరు లేకుండా వచ్చినప్పుడు దేవుడు హోరేబు దగ్గర బండను కొట్టగా నీళ్లు ఉబికెను. మరి బండలో నుండి మరి నీళ్లు వచ్చాయని రాయబడింది. బండ నీళ్ళు ఇవ్వదు,
కానీ దేవుడు మాట చెబితే ఆ బండ నీళ్లు ఇచ్చి తీరవలసినది. హల్లెలూయా. మరి బండ నీళ్లు ఇవ్వదు, కానీ దేవుడు చెబితే ఆ బండలో నుండి నీళ్లు రావాలి, బండ నీళ్లు ఇస్తుంది అని అంటే ఆ బండ నీళ్లు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఆ బండ నీళ్లను ఇచ్చింది. ఆ బండ ఎంతమందికి నీళ్లు ఇచ్చిందంటే లక్షలాది మందికి త్రాగడానికి కావలసిన నీరును, వాళ్ళ అవసరాలకి కావలసిన నీరును ఆ బండను మరి ద్వారా దేవుడు నీరును ఇచ్చాడు. మరి అలాగే దేవుడు వారికి ఆహారం కావాలి, దేవుడు వారికి ఆహారం కావాలి అని అన్నప్పుడు దేవుడు మరి వారే కానీ వారి పితరులే కానీ ఎరగనటువంటి ఆ యొక్క పరలోకపు మన్నా అనే ఆహారాన్ని దేవుడు వారి ఇంటి ముందరే ఆ వర్షములాగా మంచు వలె వారి ఇంటి ముందరే ఆ యొక్క ఆహారము పడింది. మరి వాళ్ళు ఆ యొక్క ఆహారాన్ని, మన్నాను వాళ్ళు భోజనం చేశారు. మరి ఈ విధంగా జరగడానికి గల కారణం ఏంటంటే అన్ని లక్షల మంది వారు వండుకొని వారు భోజనము చేస్తూ ఉంటే వారు ప్రయాణము అనేది సులభంగా తొందరగా జరగదు. కాబట్టి దేవుడు అక్కడ వారు తినడానికి వారు తయారు చేసుకొని అన్నము తయారు చేసుకొని తింటూ ప్రయాణం చేయలేదు, కానీ వారు అద్భుతముగా వారు ఆహారాన్ని పొందారు. ఏమిటి ఆహారం అంటే పరలోకములో దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. ఆ అద్భుతమైన ఆహారాన్ని వారు తిన్నారు. మరి అద్భుతంగా నీళ్లు తాగారు. అద్భుతంగా దేవుని వెలుగును, దేవుని నీడను వాళ్ళు అనుభవించారు. దేవుడు వారితో కూడా ప్రయాణంలో ఉండి వారిని ఏం చేశాడు? కాపాడాడు. హల్లెలూయా. అలాగే ఈ దినాలలో కూడా కరువు కాలములో దేవుడు ఒక అద్భుతాన్ని దేవుడు నీ జీవితంలో ఆయన చేయబోతున్నాడు. కరువు కాలములో ఈరోజు చాలామంది జీతాలు లేవు, డబ్బులు లేవు, పనులు లేవు, ఉద్యోగములు లేదు, వ్యాపారము లేదు, అందరికీ నష్టమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలే ఎంతో నష్టపోయింది. ప్రభుత్వాలు కూడా ఎంతో ఆదాయాన్ని కోల్పోయింది. ప్రజలు ఆదాయాన్ని కోల్పోయారు. ఈ సమయంలో డబ్బు కొరత ఏర్పడింది. అయితే కూడా భూమిని ఆకాశమును సృష్టించిన దేవుడు, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో బలం ఉంది, ఆయన మాటలో సృజించే శక్తి ఉంది. ఆయన మాట చెబితే తప్పకుండా జరుగుతుంది. ఈ రోజున మరి కరువులో ఉద్యోగంలో ఎవరైతే పోయారో, మరి ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, పనిలో కానీ, ఉద్యోగం కానీ ఏదైతే పోగొట్టుకొని ఆర్థిక పరమైన కొరతను అనుభవిస్తున్నారో వారి విషయంలో దేవుడు చెబుతున్నాడు, నేను వారిని తృప్తిపరుస్తాను, దేవుడు వారి జీవితంలో అద్భుతాన్ని చేస్తాను, నేను వారిని ఆ యొక్క పోషిస్తాను, నేను వారికి ఆహారం ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఈ రోజున దేవుడు నీ జీవితంలో మరి ఇప్పటి నుండి ఒక గొప్ప అద్భుతమైన కార్యం జరుగుతుంది. ఆశ్చర్యమైన కార్యమును దేవుడు మీ జీవితంలో చేయబోతున్నాడు. కరువులో నీకు ఆహారం ఇస్తాడు, కరువులో నీకు డబ్బునిస్తాడు, కరువులో నిన్ను తృప్తిపరుస్తాడు, కరువులో నీకు మేలు చేస్తాడు, కరువులో నిన్ను కాపాడుతాడు. ఇది యేసు నామములో నీ జీవితంలో జరుగును గాక. యేసుక్రీస్తు నామములో నీ ప్రతి అవసరతము తీర్చుకొడును గాక. మరి యొక్క ఈ దినము నుండి దేవుడు నిన్ను తృప్తిపరిచిను గాక, దేవుడు నిన్ను పోషించును గాక అని దేవుని సేవకుడుగా దేవుని ఆత్మ వలన దేవుని ద్వారా నేను ఈ మాటలు పలుకుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే వాక్యం చెప్తుంది, కరువులో ఆయన మన మీద శ్రద్ధ పెడతాడు. కరువులో ఆయన మన మీద శ్రద్ధ పెట్టి ఏం చేస్తాడు అంటే ఆయన మనల్ని కాపాడుతాడు. కరువులో ఆయన మన మీద ఆలోచన మన మీద పెడతాడు. అందువల్ల రాయబడి ఉంది మరి 33వ కీర్తన 19వ వచనములో, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు వారి మీద ఆయన దృష్టిని నిలిపి ఉన్నాడు. ఈ రోజున ఆయన దృష్టి ఎవరి మీద ఉంది అంటే కరువులో ఉన్నటువంటి వారి మీద ఆయన దృష్టి ఉంది. నీవెవరివైనా సరే కరువులో ఉంటే ఆయన దేవుని దృష్టి నీ మీద ఉంది, ఆయన కన్ను దృష్టి నీ మీద ఉంది. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ కరువును చూస్తున్నాడు. ఆయన నీకు సహాయము చేయాలని ఆయన ఒక అద్భుతము చేసి నీకు సహాయం అందునట్లుగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా.
అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే యేసునందు విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థన చేయి. విశ్వాసం కలిగిన నీవు బాగా ప్రార్థించు, ఒక అద్భుతాన్ని చూడు, దేవుని కార్యాన్ని చూడు. ఈ సమయంలో విశ్వాసములో గట్టిగా పట్టుకొని నిలకడగా ఉండు. మరి ఈ పరిస్థితులను చూసి భయపడద్దు, ఈ పరిస్థితులను చూసి దిగులు పడద్దు. ప్రార్థించు, దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తాడు. ప్రార్థించు, దేవుడు పైనుండి దేవుడు నీకు ఒక వ్యక్తిని పంపి నీకు సహాయం చేస్తాడు. ఏదో ఒక మిరాకల్ని నువ్వు చూస్తావు, దేవుని కార్యాలను నువ్వు చూస్తావు అని దేవుడు ఈ యొక్క దినాన మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యంలో చెప్పబడిన ప్రకారంగా దేవుడు మరి కరువులో ఉన్న వారిని తృప్తిపరుస్తాడు. తృప్తి ఎప్పుడు వస్తుంది? మనకు ఆకలిగా ఉంది, దాహంగా ఉంది. నాకు ఆకలి తీరాలంటే నేను అన్నం తింటే ఆకలి తీరుతుంది, అప్పుడు నాకు తృప్తిగా ఉంటుంది. కడుపు నిండా నేను అన్నం తింటే నాకు ఆకలి తీరుతుంది, అప్పుడు తృప్తి వస్తుంది. దాహానికి నాకు కావలసిన నీళ్లు తాగితే నా దాహం తీరితే నాకు తృప్తి వస్తుంది. అలాగే కరువులో ఉన్న నీకు ఆయన ఏది అవసరమో వాటిని నీకిచ్చి ఆయన నిన్ను తృప్తిపరచువాడు. తృప్తి పడిన వాడు ఇంకొంచెం పెట్టుకొని తినండి అంటే ఏమంటాడంటే నాకు ఇంకొద్దు అంటాడు. అలాగే దేవుడు మనకిచ్చే తృప్తి ఎలాగుంటుందంటే యేసు ప్రభువు మరి అనేక మందికి మరి వారు 3 రోజులు అన్నము తినకుండా అరణ్యములో యేసు దగ్గర ఉన్నటువంటి వారి కొరకు దేవుడు అద్భుతం చేశాడు. ఏం చేశాడు అనంటే కరువులో అనగా వారికి ఆహారం లేని సమయంలో అరణ్యములో ఉన్నప్పుడు ఆహారము డబ్బుకు కొని తెచ్చితే కూడా ఆహారము అంతమందికి తేలేదు, ఒకేసారి దొరకదు. అలాంటి సమయంలో యేసు ప్రభు 5 రొట్టెలు 2 చిన్ని చేపలను ఆశీర్వదించి 5,000 మంది పురుషులు మరియు స్త్రీలు పిల్లలకు లెక్కలు వేయలేదు, అంతమంది 1,000 మంది తిన్నారు. అక్కడ ఒక మాట ఉంటుంది, వారు తిని తృప్తి పొందిన తరువాత అని ఉంటుంది. వారు తిని తృప్తి పొందిన తర్వాత 3 రోజులు ఆకలిగా ఉన్నారు. మరి వాళ్ళకి చేపలు ఉన్నాయి, వాళ్ళకి రొట్టెలు ఉన్నాయి. వారు ఎంత తినుంటారంటే మామూలుగా తినేదానికంటే ఒక రొట్టె ముక్క ఎక్కువే తినుంటారు, ఒక చేప ముక్క ఎక్కువే తినుంటారు. ఎందుకంటే వారు మామూలుగా ఒక పూటలో తినేదానికంటే మరి ఎక్కువగానే తినుంటారు. ఎందుకంటే 3 రోజుల నుండి వారు ఆకలిగా ఉన్నారు, అంతవరకు వాళ్ళు ఏం తినలేదు. మరి దేవుని యొక్క అద్భుత కార్యాన్ని చూశారు. మరి వారు తిని తృప్తి పొందారంట. వాడు తిని తృప్తి పొందారు. తృప్తి పొందిన తరువాత ఆయన 12 గంపల నిండా వారు చేపలను అలాగే రొట్టెలను కలిపి ఎత్తారు. అలాగే మిగిలిపోయింది, వారు తిన్న తర్వాత మిగిలిపోయింది. అలాగే యేసుక్రీస్తు నామములో ఎప్పుడైతే తన ప్రజలకు ఆహారము ఎప్పుడైతే లేదో తన ప్రజలకు ఆయన ఆహారమును అద్భుతంగా సృష్టించి అద్భుతంగా వారికి ఆహారం ఇచ్చాడు. మరి యేసు ప్రభు వారు ఆ విధమైన అద్భుతం చేయడానికి గల కారణం ఏమిటి అంటే వారు 3 రోజులు ఆయన సన్నిధిలో దేవుని వాక్యము విన్నారు. ఆకలితో ఉన్నా సరే వారు దేవుని వాక్యముతో వారు సంతోషముగా వారు ఆకలిని కలిగి ఉన్నాని కూడా వాళ్ళకి అనిపించకుండా వారు ఆకలితో ఉన్నా సరే వారు దేవుని వాక్యము కొరకు అక్కడే 3 రోజులు ఉండిపోయారు. ఈరోజు కూడా మన జీవితంలో అద్భుతమైన కార్యాన్ని చేయటానికి ముందుగా మనము చేయవలసింది ఏంటంటే ఆయన సన్నిధిలో మనము గడపాలి, ప్రార్థించాలి. దేవుని యొక్క వాక్యమును బాగా చదువుతూ ఆయన స్వరాన్ని వింటూ ఆయన సన్నిధిలో మనము గడుపుట ద్వారా ఆయన కనికరము మన మీదకు వస్తుంది, ఆయన కనుదృష్టి మన మీదకి వస్తుంది, ఆయన దయ మన మీదకు వస్తుంది. వచ్చి ఆయన అద్భుతమైన కార్యాన్ని చేసి ఆశ్చర్యమైన కార్యాన్ని చేసి మరి వారికి ఏ విధంగా మరి రొట్టెలను చేపలను ఇచ్చాడో అదే విధంగానే ఈ కరువులో ఆయన నిన్ను తృప్తిపరచబోతున్నాడు. మనము దేవుని సన్నిధిలో గడుపుదాం, దేవుని సన్నిధిలో సహవాసంలో దేవునితో ఉందాం. దేవుని కనికరము ఆయన కనుదృష్టి నీ మీద ఉండి ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు.
భయపడద్దు. నీ చేతి పని, నీ ఉద్యోగము, నీ కుటుంబము, నీ యొక్క అవసరాల్ని అన్నిటినీ కూడా దేవుడు తీర్చి నిన్ను కాపాడుతాడు. దేవుని వాక్యంలో మనకు చూస్తున్నాం, దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగించు దేవుడు. దేవుని ప్రేమించు వారికి మేలు కలగడానికి దేవుడి సమస్తాన్ని సమకూర్చి మంచి జరిగేటట్లుగా ఆయన ఆశీర్వదిస్తాడు. కరువులో ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. ఈ నెలంతా కూడా దిగులు పడద్దు. ఈ నెలంతా కూడా నిన్ను ఆశీర్వదించి నీకు సహాయం చేస్తాడు. దేవుని యొక్క దీవెనలు నీవు పొందుకుంటావు. దేవుని సన్నిధిలో నీవు ఉంటున్న నీకు ఆయన దీవెనలు దయచేయునుగాక. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. మరి దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించుగాక. ఈరోజు మరి పరిస్థితులు మనం గమనించినట్లయితే మరి ఈ కరువు మరి అనేక దేశాల్లో అనేక మంది ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. మరి వారి నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు బయలుపరిచినటువంటి ఈ వాక్యం, దేవుడు చెప్తున్నాడు, నేను వారిని తృప్తిపరుస్తాను. కరువులో ఉన్నటువంటి వారిని నేను తృప్తిపరుస్తానని దేవుడు చెప్పిన ఆ మాట దేవుని చేతిలో నుండి తీసుకొని నేను ఈరోజు మీకు ఈ వాక్యాన్ని అందిస్తున్నాను. నేను దేవుని చేతిలో నుండి తీసుకొని ఈ వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. దేవుడు నీతో చెప్పమన్నాడు, నీకు ఈ మాటను చెప్పమన్నాడు. కరువు దినాలలో నేను వారి అవసరాలను తీర్చి వారిని తృప్తిపరుస్తాను. అలాగే దేవుడు ఇచ్చిన దానితో మనం తృప్తిగా ఉందాం. దేవుడు ఏదైతే మనకి ఇస్తున్నాడో దానితో తృప్తిగా ఉందాం. దేవుడు కొంచెం ఇచ్చినా, దేవుడు ఎక్కువ ఇచ్చినా అందులో మనము తృప్తి పొందాలి. ఎందుకంటే కరువు దినాలు. హల్లెలూయా. మరి ఈ దినాలలో ఆహారమే దొరకకపోతే నాకు మాంసం కావాలని అడిగాడంట. కాబట్టి మాంసం కంటే ముందు ఆహారం కావాలి. దేవుడు నీకు ఏ యొక్క కొరత లేకుండా ఆహారము అనుగ్రహిస్తాడు. ఆయన నిన్ను పోషిస్తాడు. దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తే ఆయనందు విశ్వాసముంచువారు ఆయన ఆకలితో మనము ఉన్నప్పటికీ దేవుడు అద్భుతాన్ని చేసి మనము కానీ మన పితరులు కానీ ఎరగని ఆ యొక్క మన్నాను, దేవదూతలు తినే మన్నాను మన పితరులు ఏ విధంగా అయితే తిన్నారో అదేవిధంగానే నీ పితరులు ఇంతవరకు తినని మంచి శ్రేష్టమైన ఆహారాన్ని నీకు దేవుడు ఇవ్వగలడు. అయితే ఇప్పుడు మనకు దేవుడు ఏదైతే ఇస్తాడో దాంతో తిని తృప్తిగా ఉండాలి. భక్తి జీవితంలో మరి ఒకటేంటో తెలుసా, మనము కలిగి ఉన్న వాటితో తృప్తిగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన దానితో తృప్తిగా ఉండాలి. దేవుడు నీ యొక్క ప్రతి అవసరతను తన మహిమైశ్వర్యములో తీర్చును అన్న మాట మరి ఫిలిప్పీ పత్రిక 4:19 రాయబడి 4:19 దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున నీ ప్రతి అవసరతను దేవుడు తీర్చు. అలాగే నీవు చేయు ప్రయత్నములన్నిటినీ దేవుడు ఆశీర్వదించును. నీ యొక్క కార్యములను ఆయన సఫలము చేయను. నీ యొక్క ప్రతి అవసరతను ఆయన తన మహిమైశ్వర్యములో తీర్చి ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. క్రమంగా దేవుని వాక్యాన్ని వినండి. మరి మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ రూపంలో తెలపండి. నేను మీ కొరకై ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా తన వాక్యము చొప్పున ఆశీర్వదించి అద్భుతాన్ని చేసి మిమ్మల్ని దీవిస్తాడు. ఈ వాక్యము నెరవేరుతుంది. ఈ మాట ఖచ్చితంగా నీ జీవితంలో చేస్తాడు. ఇది తప్పకుండా నీ జీవితంలో జరుగుతుంది. దేవుని మాట ప్రకారం దేవుడు చేస్తాడు. మనమైతే దేవుని సన్నిధిలో ఎక్కువ గడుపుదాం. ఆయన కనుదృష్టి మన మీద ఉంది. ఆయన తప్పకుండా మనలను ఆయన విడనాడడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, దయగల తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు. ఈ రోజున మీరు మాకు ఇచ్చినటువంటి పరలోకపు జీవ వాక్యమును బట్టి నీ యొక్క సన్నిధిలో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆపద కాలములో వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తిపరచబడతారని చెప్పావే. ఆ మాట చొప్పున నీవు నెరవేర్చుటకు సమర్థుడవు, శక్తిమంతుడవు, నీవు చేయగలవాడవు అని నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. నాయన, మా జీవితంలో మేము ప్రార్థించినప్పుడెల్లా
నీ వైపు మా చేతులు చాపినప్పుడెల్లా, మీ యొక్క సహాయం మేము కోరినప్పుడెల్లా మా సహాయము మీరు దయచేస్తూ వచ్చారు. ఎన్నో అనుభవాల ద్వారా, ఎన్నో ప్రార్థనా జవాబుల ద్వారా అడగండి మీకు ఇవ్వబడుతుంది, వెదకండి మీకు దొరుకుతుంది అని చెప్పి మా ప్రార్థనలన్నీ విని అద్భుతాలు చేశారు. ఈరోజు అదేవిధంగా అద్భుతమైన కార్యాలను చేశావని మేము నమ్ముతున్నాం. ఈ దినాన్ని దీవించండి, ఈ దినాన్ని ఆశీర్వదించండి. నాయన, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో వారితో నువ్వు చెప్పమన్న మాటను నేను చెప్పాను. వారందరినీ ఆయన ఏ కరువులో అయితే వారు ఉన్నారో అట్టి కరువులో నీ సహాయమును వారికి ఇవ్వండి. డబ్బు కరువు, ఆహారం కరువు, మరియు నాయన మరి ఏదైతే వారికి కరువుగా ఉందో ఆ కరువులను తీర్చండి. నీ వాక్యము నాయన కరువు లేకుండా సమృద్ధిగా వారికి వాక్యాన్ని భుజించటానికి నీ సన్నిధిలో సమృద్ధిగా నైనా మరి నీ సన్నిధిలో ఎక్కువ సమయం గడిపేవారుగా మీరు చేయండి. నీవు చెప్పిన మాట నెరవేర్చండి. నీవు చెప్పిన మాటను విశ్వసించి నీ అద్భుతమైన కార్యాన్ని చూచున్నట్లుగా, నీ ఆశ్చర్యమైన కార్యము చూచున్నట్లుగా మీరు కార్యములు చేయండి. ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. నాయన, ఉద్యోగములు, వ్యాపారములు, చేతి పనులను దీవించండి. కుటుంబాలను పోషించండి, కుటుంబాలను కాపాడండి. నీ ఆ కార్యములను వారి ఎడల జరిగించండి. ఈ మాటలు విన్న వారందరినీ దీవించమని మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.